1 మంత్‌కి సరిపడా సరుకులు తెచ్చుకున్నామండి. ఇంకా మీకు చూపిద్దామన్నట్టు నేను చూపిస్తున్నాను. ఇంకా పెసరపప్పు హాఫ్ కేజీ తెచ్చుకున్నాము. కాజులు హాఫ్ కేజీ తెచ్చుకున్నాము. కందిపప్పు కేజీ తెచ్చుకున్నాము. జొన్నలు కేజీ తెచ్చుకున్నాము. మినపప్పు హాఫ్ కేజీ. ఇది చాయ్ పత్తి అండి. ఇవి పెసలు ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాము. పల్లీలు కేజీ తెచ్చుకున్నాము. మినపప్పు కూడా మళ్ళీ కేజీ తెచ్చుకున్నాము. సేమియా అండి. ఇంకా ధనియా పౌడర్, మిల్ మేకర్, రాక్ సాల్ట్, ఇంకా పిల్లలకి మకానా, ఇంకా ఇవే అండి. ఇక్కడ చిక్కుడుకాయని నీట్గా కడుగుతున్నానండి. వాటర్ తీసుకొని వాటర్లో దొడ్డుప్పు అంటారు కదా, దొడ్డుప్పు వేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి నీట్గా చిక్కుడుకాయని కడుక్కుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా సాల్ట్ వాటర్లో పెట్టేసి కడుక్కొని ఇంకా ప్లేట్లో తీసేసుకుంటున్నాను చిక్కుడుకాయని. ఇంకా కుక్కర్ పెట్టి కర్రీకి సరిపడినంత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను. ఇంకా ఆనియన్స్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి కరివేపాకు వేసాను. టమాటాలు వేసి మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇంకా టమాటాలు అవి కొంచెం మగ్గాయి కాబట్టి ఇంకా ఇందులోకి కారం పొడి వేస్తున్నాను. మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇంకా చిక్కుడుకాయని కుక్కర్లోనికి మొత్తం వేసేస్తున్నాను. మొత్తం వేసి చిక్కుడుకాయని కలుపుకుంటున్నాను. చిక్కుడుకాయ మొత్తాన్ని నీట్గా కలిపేసుకున్నాను. చపాతీలకు కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. ఇంకా 5 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా ఓపెన్ చేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచిగా కర్రీ ఉడికిందో. ఇంకా ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ని వేస్తున్నాను. మొత్తాన్ని నీట్గా కలుపుకుంటున్నాను. కొత్తిమీరను వేస్తున్నాను. కొత్తిమీర వేసేసి మొత్తాన్ని నీట్గా కలిపేసుకుంటున్నాను. ఇంకా చపాతీలోనికి మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంక ఇక్కడ అర్జున్‌కి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. అర్జున్‌కి లంచ్‌కి టమాటా రైస్ చేశానండి. టమాటా రైస్ షార్ట్ వీడియోలో పెట్టాను. మీరు చూడాలనుకుంటే షార్ట్ వీడియో ఓపెన్ చేసి టమాటా రైస్‌ని చూడండి. ఇంకా వాడికి రోజు కర్రీ, అన్నం అనేసి ఇంకా అంత తినడం లేదు వాడు. ఇలాగ టమాటా రైస్, గోబీ రైస్ అలా పెడితే నీట్‌గా తినేస్తున్నాడు. అందుకనేసి వాడికి లంచ్ బాక్స్‌కి
ఎక్కువ ఇవే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా స్పూన్ పెట్టేసి క్యాప్ పెట్టేసాను లంచ్ బాక్స్. ఇంకా వాడికి స్నాక్స్‌కి సపోటా పెడుతున్నానండి, ఫ్రూట్స్. ఇంకా నార్మల్‌గా వాడికి పప్పాయ, డ్రాగన్ ఫ్రూట్ తిని బోర్ వచ్చిందంట. ఇంకా అందుకనేసి వాళ్ళ నాన్న వాడికి సపోటా తెచ్చాడు. సపోటా కూడా బాగానే తింటాడు. ఇంకా వాడి కోసం అనేసి సపోటాలో ఉన్న గింజలు తీసేసి, సపోటా మీద పొట్టుని మొత్తం తీసేసి నీట్‌గా వాడికి స్నాక్స్‌కి పెట్టేస్తున్నాను. వాడి స్నాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వాడు స్కూల్‌కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా నేను వాషింగ్ మిషన్‌లోకి బట్టలను వేసేస్తున్నాను. బట్టలన్నీ నీట్‌గా ఒకటి ఒకటి వేసేస్తున్నాను. ఇంకా మొత్తం బట్టలు వేసేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ ఇక్కడ ఆన్ చేస్తున్నాను. నేనైతే వాషింగ్ మిషన్ 1 అవర్ పెడతానండి. ఇంకా మీరు ఎన్ని అవర్స్ పెడతారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయింది. 1 అవర్ అయిపోయింది. ఇంకా బట్టలు ఆరేస్తున్నాను తారు పైన ఇక్కడ. ఇంకా ఈరోజటి బ్లాగ్ ఇదేనండి. టమాటా రైస్ షార్ట్ వీడియోలో పెట్టాను, వెళ్ళి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా ఈరోజటి లాంగ్ వీడియో ఇదే అండి. ఇంకా బ్లాగ్స్ నేను డైలీ పెట్టడం లేదు, ఆల్టర్నేట్ డేస్లలో నేను బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియో మాత్రం రోజు అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇది ఈరోజటి నా బ్లాగ్.